అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది నచ్చుతుందంటోండ్రు. ఇగ మీరు రొటీన్ అన్నది పెట్టమ్మా అని అంటోండ్రు. డెక్కల్‌తన్‌ల గూడకి ఇద్దరు ముగ్గురు అన్నారు. "నువ్వు రొటీన్ పెట్టమ్మా. నువ్వేమేం చేసేది పెట్టు. మేము మోటివేట్ అయితాం. నువ్వు ఇక్కడ వాకింగ్ చేస్తుంటే గూడక మేము మోటివేట్‌గానే నువ్వు చేస్తుంటే మేము చేస్తాము" అని గూడక అన్నారు ఈరోజు. ఇగ అట్లా అన్నారు. ఇగ ఏది గాని మీకు చెప్పాలనుకుంటా. ఇగ అదైతే బెడ్‌ది. మనకు మా మీ వాటర్ ఏసినా పిల్లలు బాత్రూమ్ వదబడిన చిన్న పిల్లలుంటే పోయినా గూడక అలా ఇనుకది. అట్లాంటిది తీసుకొని ఏసినామంటే ఇగ మీదికెళ్ళి బెడ్‌షీట్ ఏసుకున్నామంటే మంచిగుంటది. ఇగ అట్లా ఏందంటే అంతా రేటైన పరుపులు తీసుకొని చిన్న పిల్లలు ఉంటే ఇగ మంచిగానైతే కాపాడుకోవాలి గదా! ఏదైనా గాని. అగో అట్లా ఇగ ఏందంటే ఆ బెడ్‌షీట్ గూడక అట్లా ఏసుకొని మనము ఎప్పుడెప్పుడు కొంచెం నల్లగా కాంగానే పిండేసుకుంటాం. అది ఎలాస్టిక్ లెక్కుంటది అట్లా. ఇగ దానికి పెట్టినామంటే ఎప్పుడెప్పుడు ఇగ మనకు ఇటు కూసున్నా, అటు కూసున్నా జరగది. ఇగ అట్లా ఉంటే ఎలాస్టిక్ ఉంటే. ఇగ అట్లా తొడిగిస్తే అయిపోతది. అది బెడ్‌షీట్‌ది వేరే, ఇది బెడ్‌ది మీదికెళ్ళి బెడ్ కవర్ ఏసినా, బెడ్‌షీట్ ఏసినా. ఇగ చూడుండ్రి. ఇగ ఎట్లా ఏసినామో అట్లుంటది. చూడుండ్రి మీరు. ఇగ మనము ఖర్చు పెట్టుకునేది పెట్టుకుంటాం గానీ, ఇగ ఊకేసుడు, దగ్గరకచ్చుడు అట్లా ఉంటది. ఇగ పరుపు మీద పంటే గూడక పరుపు పిండుకోం గదా! క్లీన్‌గానే అయితే ఉంటది గదా! ఇట్లా మంచిగా నీట్‌గా ఉంటేనే పరుపు మంచిగా అనిపిస్తది అట్లా. ఇగ మనం పండుకున్నా గానీ, పండుకున్న బట్టలతోటి గూడక థింకింగ్ అన్నది, మన మైండు రిలాక్స్ అన్నది ఏదో ఉన్నదాంట్ల ఇగ ఎట్లా నీట్‌గా పిండుకునుడు, నీట్‌గా యేసుకునుడు. అట్లా పొద్దున్నయితే నేను పిండేసిన, అట్లా ఏసిన. ఇగ చూడుండ్రి మీరెట్లా చేస్తున్నా అన్నది. ఇగ ప్రతిది గూడక చిన్నదో, పెద్దదో కొనుక్కుంటేనే గాదు, ఎట్లా చేసుకోవాలన్నది గూడక చూడుండ్రి. ఇప్పుడైతే పొద్దున 5 అయితుందో ఏమో! ఇగ డోర్ తీయన్నా అని అనుకోని ఆ డోర్ తీసిన. ఇగ చూడుండ్రి ఇగ మీరు 5 అయితుంది ఇప్పుడు ఈ టైంల. ఇగ 5 అయితుంది. మనము ఇప్పుడైతే కార్తీక మాసం గదా! దీపాలు ముట్టించుకోవాలి గదా! ఇగ తెల్లారిపోయింది ఇగ చూడు. ఇగ నేను తీసినప్పుడు మొత్తం డోర్ తీయలే. చీకటుందని. ఇప్పుడు తెల్లారినంక తీసిన అట్లా. ఇగ అట్లా మనము దీపాలు ముట్టించుకునుడు, ఇట్లా చేసుడు ఇవన్నీ గూడక మీకు ఏదైనా గానీ నచ్చుతదనుకుంటున్నా. ప్రతి మూమెంట్ గూడక ఏది గానీ చెప్పాలనుకున్నా కొంచెం చీకటే ఉన్నది. లైట్‌లతోటి అట్లా వెలుగు కనిపిస్తుంది గానీ కొంచెం చీకటే ఉన్నది. ఇగ నాకు మబ్బుల్ని ఈ పనంతా తీసేసుకుంటా. ఇవి చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకైతే పంపియండి. రోజు రొటీన్ ఎట్లా చేస్తా అన్నది ఆ గోడ గుడక మనము ఇట్లా సెల్ఫ్ కాడ మనము ఏందంటే సిలిండర్ దగ్గర అట్లా మంచిగా గడుక్కోవాలి. నీట్‌గా గడుక్కోవాలి. మనం చిత్తుతది చేస్తది. రోజు క్లీన్ గడుక్కుంటేనే మనకు మంచిగుంటది. సూర్యదేవుడైతే అస్తుండని చూపిస్తున్నా మీకు. ఇక చూడుండ్రి. ఎందుకంటే ఆ సూర్యకిరణాలు మనకు పడితే బి విటమిన్ అన్నది మంచిది. ఇక ఆ టైంలో లెవ్వుండ్రి. బి విటమిన్ అన్నది పడాలి. టాబ్లెట్‌తోటి తినకుండ్రి. ఆ టాబ్లెట్లు తింటే గూడక ఎందుకు మన బాడీ తయారు చేసింది వేరే ఉంటది. ఇప్పుడైతే కాపీ. ఇంక తేజకు నాకు కాపీ. ఇక కాపీతోటి ఈ కాపీ అయినంక వాకింగ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇక ఏదో మనకు రిలాక్స్ అయితేప్పుడు రిలాక్స్ కావాలి. పని చేసుకునేటప్పుడు పని చేసుకోవాలి. కష్టపడేటప్పుడు కష్టపడాలి. నేను ఏదో కష్టపడుతున్నాను చెయ్య. ఏది కానీ ఇష్టంగా చేస్తా, ఇష్టంగా నచ్చి చేస్తా. ఇక మన పని మనం చేసుకునుడు ఇష్టంగానే చేసుకోవాలి. కష్టంగా చేసుకోవద్దు. ఇట్లా గొడవలే ఇంట్లా ఊకే బాధగా నేను చేస్తున్నా, మీరు చేస్తలేరు ఇట్లా ఉండద్దు విషయం. ఇక అట్లా నచ్చదు నాకు. ఇప్పుడైతే నేను కొన్ని బియ్యం పట్టించుకొస్తా. బియ్యం కడిగిన, ఆరబోసిన. ఇక కొన్ని బియ్యం పట్టించుకొని ఇక అట్లా ఏది గాని మీకు చెప్పాలనుకుంటా. ఇక సాయంత్రం పూట అట్లా పట్టించుకొని గిన్నెకైతే పోతా. గిన్నెకి పోయి పట్టించుకొని తీసుకొనొస్తా. ఇక ఏది గాని చిన్నదో, పెద్దదో అన్నీ ఇక ఆర్గానిక్ సామాను అక్కడ ఆర్గానిక్ షాప్ ఉన్నది. షాప్ ఉంటే ఇక అందులోనే పట్టించుకొస్తా. అందులోనే ఏదన్నా అవసరం ఉన్నది తెస్తా. ఇక అట్లా ఏది గాని మనకేదో అవసరం ఉన్నదో అది తెచ్చుకోలే. వేస్ట్ గూడక తెచ్చుకోవద్దు. ఎక్కతెక్క తెచ్చుకుంటే గూడక పురుగయితది, చేస్తది. ఇక వేస్ట్ అయితే చేసుకోదు. నాది యూట్యూబ్ కాబట్టి ఏ టైంలో ఏం అవసరం పడుతదో అని తెచ్చుకుంటా. ఇక అట్లా అప్పటికప్పుడు తెచ్చుకుండంటే అప్పుడే అనుకున్నందుకు తెచ్చుకోకుర్రి. అట్లా విషయం. కొంచెం ఉంచుకున్నాక కొద్దిగంత చూసుకొని మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక బయటకు పోతేనైతే వాటర్ తీసుకొని పోవాలి. మనకు ఏందంటే వాటర్ బాటిల్ కొంటే గూడక పైసలు బాగా ఇంట్లో వాటర్ పట్టుకొని వెళ్తా ఎప్పుడైనా గానీ. ఇక తేజనైతే ఇంట్ల వాటరు ఎప్పుడు చేతిలో పట్టుకుంటది. అక్కడ పెట్టేసుకుంటది. గడిక బుక్క తాగు బిడ్డ అంటే తాగుతది. అట్లా వాటర్‌తోటి మనకు రక్తం అన్నది ఫ్రెష్ అయితది. క్లీన్ అయితది. ఎందుకంటే వాటర్ తాగేది చూడుండ్రి. ఫుడ్ కంటే ఎక్కువ అవసరం వాటర్ విషయము. ఇక నేనైతే లిఫ్ట్‌లో వెళ్తున్నా చూడుండ్రి. ఇక ఏది గానీ
ఇక అది బ్లౌజులు అయితే నేనే కుట్టుకుంటుంటే కానీ వీలైతలేదు. ఇక టైం కుదురుతలేదని అట్లా బయట కుట్టిస్తున్నా ఇప్పుడు. ఇక నాకు కుట్టుడు కూడక టైం దొరుకుతలేదు. ఇంట్లో పని ఇది అది మా యూట్యూబ్ చేసుకునుడు ఇవే బాగా అవుతుంది, వర్కౌట్ అవుతుంది. నాకు అప్పటికప్పుడు కావాలంటే డైలీకి అయితే కావాలి బిడ్డ అని అంటే ఇక నేను ఇక మళ్ళీ మిషన్ ఎక్కితేంది పని అంతా వదిలేసి ఇక మళ్ళీ చేయాలంటే కష్టం అనిపిస్తుంది. ఇక మరి కుట్టించుకుంటా బిడ్డ. ఇక నేను ఒకటేసారి కుట్టాలంటే కొంచెం కుడితే మళ్ళీ ఎట్లనో అని ఇక అట్లా కుట్టించుకున్నందుకైతే అట్లా వెళ్ళిన. ఇక ఇచ్చేస్తామని వెళ్ళినా. ఇక నాకు ఓళ్ళు కుట్టినాగా నచ్చది. ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు కుట్టిర్రు నేను కుట్టుకున్నా నాకు నచ్చుతుంది. వాళ్ళే కుట్టాలని నేను అనుకున్నా. ఇక వాళ్ళు అయితే షాప్ తీసేసినా కానీ ఇంటనన్నా కుట్టిస్తారు నాకు అట్లా. ఇక నేను కొన్ని నచ్చినవి చేస్తా అది విషయము. ఇక అక్కడ గేదెలు గుడక పూజ చేస్తారు, పొద్దున అరటి పండ్లు పెడతారు, చపాతీలు చేసుకొచ్చి పెడతారు. ఇప్పుడైతే పూజలల్లో పంతులు రకరకాలు చెప్తుండ్రు. ఆ రోజులలో ఏది ఉండకపోవు. ఇక ఏది చెప్తే అది పూజ చేసిపోతారు అట్లా. ఇక్కడనైతే సిటీలో ఇక అక్కడ ఈ ఆవులు అట్లా ఉంటాయి. ఇక వాళ్ళు ఆవులు ఆడ కట్టేస్తారు కానీ రకరకాల కూరగాయలు, పండ్లు, నవధాన్యాలు ప్రతిదీ కూడక ఆవులకు పెడతారు. ఇక అట్లా మంచిగానే అనిపిస్తుంది. పెట్టాలి, మనం ఆవులకైతే పెట్టాలి. ఇక మనము ఏంటంటే ఏది మనకు అప్పటికప్పుడు మంచిగా చేసి పెట్టాలి. ఏదో బూజు పట్టినవి అవి ఇవి తినబెట్టకుండ్రి విషయము, మిగిలినవి తినబెట్టకుండ్రి. అట్లా మనకు జంతువులకు కూడక మనకు ఫ్రెష్గా పెడితేనే అవి కూడక ఆరోగ్యం మంచిగా ఉంటుంది, పాలు మంచిగా ఇస్తాయి, మంచిగా ఉంటుంది ఇది విషయం. ఇక తేజనైతే డ్రైవింగ్ చూడ ఎంత బాగా చేస్తుంది మీరు చూడండి. ఇక అట్లా డ్రైవింగ్ కూడా ఫాస్ట్ అయిపోయిందామే. ఇక నాకు అసలు డౌటే లేదు. ఇక అది ఎట్లా నడిపిస్తుందో ఏందో అన్నది భయం లేదు. ఇక ఆర్గాన్ షాప్ దగ్గరనైతే మస్తు కార్లు పెట్టిర్రు, తీయాలంటే కష్టం అట్లా. ఇక అక్కడ పెట్టిర్రు, మెల్లగైనా తీస్తుంది. తీసి అట్లా ఐస్ క్రీమ్స్ ప్రతిదీ ఉడక అట్లా. ఇక ఏంటంటే ప్రతిదీ ఉడక చూపెట్టాలనుకుంటా మీకు. ఏది కానీ నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ చేయండి, లైక్లు అయితే ఇయ్యండి. లైక్లు ఇస్తుంటే మీ ముందు ఉంటా. ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటా. అట్లా బిస్కెట్స్ అట్లా అన్నీ అందులో ఏంటంటే ఆర్గానిక్ సంబంధించినవి మనకు ఏంటంటే మిల్లెట్స్ తోటి కూడా బిస్కెట్స్ ఆ డబ్బాలు అలా చూడండి ఎట్లా ఇవన్నీ రకాలు. ఇక అట్లా ఏది కానీ మీకు చూపెట్టాలని ఆరాటపడతా. ఇక ఏ మిల్లెట్స్ అంటే ఏ రకం మిల్లెట్స్ అయినా కానీ అలా ఉన్నాయి డబ్బాలల్లో. ఇక రాగి అని మేము ఇప్పుడు అంటారు కానీ మేము తైదలు అంటుంటాం. తెలంగాణ తైదలే అనుడు. ఇక తైదలే అంటాం. ఇక చూడండి అట్లా తైద పిండితోటి కూడా అట్లా నెయ్యి వేయించి అట్లా మంచిగా చేసిర్రు అట్లా. ఇక ఏంటంటే మీకు తైదలు అంటే తెలియదు, రావులు అంటే తెలుస్తాయి. రావు అంటే ఇక అది సజ్జలవి, ఇంకా రకరకాల ఇక సామలవి అన్ని బిస్కెట్స్ అప్పడాలు ఇవన్నీ ఏంటంటే అన్ని మిల్లెట్స్ సంబంధించి ఉంటాయి. ఇక అట్లా మంచిగా ఎంత మంచిగా ఉన్నాయి చూడు అట్లా. ఇక ఏంటంటే మక్కట్కులు, పుట్నాలు, అవి ఏంటంటే ఉప్పు పుట్నాలు, కార పుట్నాలు, ప్రతి పుట్నాలు. ఇక అట్లా ఏది కానీ చూపించాలనుకుంటారు డ్రై ఫ్రూట్స్ అయితే అవి. ఇక కిస్మిస్లని ఇవని అవని సారపలుకులని ఇవని ఇక అట్లా.